ప్రతి స్త్రీకి అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రణాళిక చిట్కాలు. ఇప్పుడు చెప్పే కొన్ని కీలక విషయాలు ఒక స్త్రీ వారి ఆర్థిక నిర్వహణ చేయటానికి చాలా బలంగా ఉపయోగపడతాయి. అత్యంత ముఖ్యమైన విషయం, వివాహం తర్వాత కూడా మీరు ఆర్థిక స్వతంత్రం కోల్పోకుండా అలాగే స్వతంత్రంగా ఉండేలాగా చూసుకోండి. ప్రస్తుతం ఉన్న జీవన శైలి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా మీ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి క్రిటికల్ ఇల్నెస్ కవర్ చేసే మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ పొదుపు నుండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే సిప్ ప్రారంభించండి. సిప్ మొత్తం ఎంతైనా ప్రారంభించవచ్చు, దానికి లిమిట్ ఏమీ లేదు. మీరు కనుక ప్రముఖ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్లు నెలకి 3,000 చొప్పున ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాల మీ పెట్టుబడి 30 లక్షల నిధిని సమకూరుస్తుంది.